హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. మనం ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటే మన రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, మనం ఏం తినాలి, ఎలా తినాలి, ఎంతవరకు తినాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. సో ఎలాంటి మార్పులు అవసరం, ఎలాంటి చేర్పులు అవసరం, ఇవన్నీ కూడా. సో ఈరోజు మనతో పాటు హెర్బా వాలే ఆయుర్వేద అండ్ యోగా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ప్రముఖ హెర్బలిస్ట్ బి ఆంజనేయరాజు గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన 72 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఎంత హెల్దీగా, ఎంత స్ట్రాంగ్గా, అసలు కళ్ళజోడు అనేది లేకుండా అంత స్పష్టంగా చూడగలుగుతున్నారు, అంత హ్యాపీగా హెల్దీగా ఉంటున్నారు. అసలు ఆయన సీక్రెట్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు చాలా వరకు బరువు తగ్గడమే సమస్య అని అనుకుంటూ ఉంటారు. అసలు బరువు పెరగడం కూడా చాలా మందికి సవాలుగా మారుతూ ఉంటుంది. సో వీటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చాలా తెలుసుకుందాం, మాట్లాడదాం. నమస్తే సార్. సో కరోనా వచ్చిన తర్వాత మనం గమనిస్తే చాలా వరకు ప్రతి ఒక్కరిలో కూడా అంటే ఏజ్ డిఫరెన్స్ లేకుండా చిన్న వాళ్ళలో, పెద్ద వాళ్ళలో, ముసలి వాళ్ళలో అందరిలో కూడా అసలు ప్రతి నెల, ప్రతి వారం ఏదో ఒక రకమైన అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నాం. దగ్గో, జలుబో, ఫీవర్ ఏదో ఒకటి. అంటే దీని అర్థం మనం చూస్తే ఇమ్యూనిటీ తగ్గిపోయింది అని అందరిలో అనిపిస్తుంది. సో ఇమ్యూనిటీ తగ్గిపోవడం అంటే ఇలాగా అనారోగ్య సమస్యలకి పాలతో ఇమ్యూనిటీ అయిపోయినట్టేనా, తగ్గినట్టేనా? అంటే ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఒక ప్రాబ్లం వస్తుందమ్మా. ఇమ్యూనిటీ ఉన్నా కూడా ఏ కరోనా బ్యాక్టీరియా అయితే వైరస్ ఉందో దాని ఇమ్యూనిటీ మన మీద ఎక్కువ ఉండొచ్చు. ఓకే, అది అడ్జస్ట్ అయ్యే దాని సిస్టమ్ కానీ మ్యూటేషన్ అయిపోతుంది, అది రకరకాలుగా మారిపోతుంది అంటున్నారు కదా. నేను అనుకోవడం ఏంటంటే ఈ రకరకాలుగా మారిపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులే ఇయ్యమ్మ. లాస్ట్ ఇయర్ అంతా ఫీవర్స్ అమ్మ. వింటర్ వచ్చేటోడికి రైనీ సీజన్లో ఆ ఫీవర్ ఎలా వచ్చిందంటే 104, 105, 4-5 డేస్ ఉండిపోయాం. ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడం. ఫీవర్ తగ్గే టైంకి ఒళ్ళంతా దద్దుర్లు వచ్చి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చి గోడలు పట్టుకుని నడిచారమ్మ. 6 నెలలు, 3 నెలలు, 5 నెలలు కూడా ఇబ్బంది పడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంత పవర్ఫుల్ మంది వాడినా, స్టెరాయిడ్స్ వాడినా తగ్గల. ఈ సంవత్సరం అంతా దగ్గు అంటున్నారు, కోల్డ్, దగ్గు అంటున్నారు. మా కేసులు కూడా, ఎందుకంటే మేము రెగ్యులర్గా మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి వచ్చే కేసులను బట్టి ఓహో ఈ సీజన్లో ఇలా ఉంది, కొత్తగా ఈ రకాలు వస్తున్నాయి. అంత క్రితం సంవత్సరం ఈ గోర్లు చిన్న చిన్న హోల్స్ కింద అయిపోయామో గోర్లు తినేసి ఆ కేసులో ఒక 10-15 వచ్చినాయి. అంత క్రితం ఎప్పుడు ఎరగనమ్మా అది. నేను ఆ హోల్స్ కిందే ఇలా ఏదో హోల్ పెట్టినట్టే అయిపోయేది అనమాట. నెయిల్స్లో మొత్తం ఊడిపోవడం, లేకపోతే పుండి పడిపోవడం, అలాంటివి దగ్గర ఒక 10 కేసులు వచ్చినాయి. వాళ్ళందరికీ ఇచ్చాంలేండి, తగ్గిపోయింది, మా దగ్గర సింపుల్ మెడిసినే ఉందని. అలాగా చాలా విచిత్రమైనవి జరుగుతున్నాయి కరోనా వచ్చేళ్ళాక, మీరు అన్నట్టుగానే. అదేవిధంగా హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కూడా, ఇదివరకు హార్ట్ ప్రాబ్లం వస్తే 99% హాస్పిటల్కి వెళ్ళడం, వాళ్ళకి స్టంట్ వేయటం లేకపోతే ఇంకోటో, వాళ్ళు ఏదో వేసి హ్యాపీగా ఇంటికి వచ్చి డైరెక్ట్ ఫస్ట్ అటెంప్ట్కే చాలా మంది కొలాప్స్ అయిపోతున్నారు, చనిపోవడం జరుగుతుంది. ఇదివరకు అలా ఉండేది కాదు. అది మరి కరోనా ప్రభావం అనుకోవాలా, లేకపోతే మనిషిలో ఇమ్యూనిటీ తగ్గిపోవాలా అనుకుంటే, ఇక్కడ నేను చెప్పే సమాధానం నా ఒపీనియన్ మీద, అందరిది కాదు. ఈ కరోనా అనేది రకరకాల రూపాల్లోకి వెళ్ళిపోయి అందరినీ ఎంతో కొంత ఇబ్బంది పెట్టిందమ్మా. అది మనకి ఫీవర్ వస్తేనే, లేకపోతే టేస్ట్ తెలియకపోతేనే కరోనా వచ్చింది అని అనుకుంటున్నాం, కానీ అందరినీ అది టచ్ చేసి వెళ్ళిపోయిందని నేను అనుకుంటా. దానివల్లే మనిషిలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం. ఎందుకంటేనండి కరోనా ఎఫెక్ట్ అవ్వడమే లంగ్స్లో ఎఫెక్ట్ అవుతుంది అనేది అప్పట్లో డాక్టర్లు అందరూ చెప్పారు, సైంటిస్టులు కానీ. ఈ లంగ్స్ అనేది హ్యూమన్ బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఈ లంగ్స్ పంపి ఆక్సిజన్ వల్లే మీ శరీరం ఆరోగ్యం అవుతుంది, మీరు ఇమ్యూనిటీ తోటి ఉంటారు. ఏ ఇమ్యూనిటీ సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్కి కూడా ఆక్సిజన్ అవసరమే. ఏదైతే వ్యాధికారక సెల్స్ ఉన్నాయో వాటికి కూడా ఆక్సిజన్ అవసరమే. అన్నిటికీ ఆక్సిజన్ అవసరం. కానీ ఏదైతే మీరు ఆక్సిజన్ పెర్ఫెక్ట్గా మీ బాడీకి అంది, ఇమ్యూనిటీ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా టీ సెల్ అని, CD4 సెల్ అని, ఇలా వైట్ సెల్ కానీ, రెడ్ బ్లడ్ సెల్ కానీ, ఇవన్నీ ఈ ఏవైతే CD4 టీ సెల్స్ ఉన్నాయో అవి కొన్ని వేలాది ఆటోఇమ్యూన్ సెల్స్ని చంపగలిగే శక్తి వాటిలో ఉందమ్మా. ఒక్క సెల్ అయితే కొన్ని వేల వాటిని చంపుతుంది. ఆ సెల్స్ డెవలప్ చేయకుండా మనం వాటికి కావాల్సిన అవకాశం ఇవ్వకుండా ఆహారం, రెస్ట్, ఆక్సిజన్, అందుకనే ఆక్సిజన్ గురించి అంత బాగా చెప్తారమ్మా. ప్రతి వాళ్ళు ప్రాణాయామం అంటాం, ఆక్సిజన్ ఇంపార్టెంట్ అని చెప్పటం. దానికోసం మనం ఇవాళ బిజియెస్ట్ సిటీలో ఉంటున్నాం. మనకు దొరికి ఆక్సిజన్ ఎంత పర్సెంటేజ్ ఉంటున్నాం? 25 కూడా కాదు.
అదే అంటున్నాను, అసలు ఉన్న గాలిలోనే 25% కూడా ఆక్సిజన్ ఉండదేమో, మిగిలిన 75% కార్బన్ అని అయ్యని అని అనేక రకాల టాక్సిన్స్ ఉన్న గాలే మనం తీసుకుంటున్నాం. ఇటువంటి సిచ్యువేషన్లో బతికినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో ఆక్సిజన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. దానివల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల నేను అన్నట్టుగా ఫీవర్ వస్తే అన్ని రోజులు, దగ్గు కాఫ్ వస్తే, నేనే కాదు కొంతమంది డాక్టర్లు కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఇదేంటి సార్ మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాఫ్ గోల్డ్ అనే వస్తున్నారండి పేషెంట్లు, తగ్గట్లేదండి సార్, నెల అయినా 15 రోజులైనా. మరి ఏంటంటారు, ఎందుకు ఇలా జరుగుతుంది? నార్మల్ గా కోల్డ్ కాఫ్ వారం రోజులు ఉంటది ఎన్ని మెడిసిన్ యూజ్ చేసినా, బట్ ఇప్పుడు ఏంటంటే ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల నెలైనా తగ్గట్లేదు, నెలలు తగ్గట్లేదు, నెల లేకపోతే రిపీటెడ్ గా వస్తుంది. దాని వల్ల మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వస్తుంది అలా ఉండడం వల్ల. అంచేత ఇమ్యూనిటీ పెంచుకోవాలి అంటే చాలా మందులు ఉంటాయమ్మా. సో మరి ఆయుర్వేదంలో ఏమున్నాయి సార్? అందుకనే మాకు అందరూ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారమ్మా, మీ దగ్గర శిలాజిత్ ఉందా, లేకపోతే అశ్వగంధం ఉందా, దోలగొండి ఉందా. వాళ్ళు ఈ వీడియోలు చూడటం అనివ్వండి, ఇంకోటి చూడటం అనివ్వండి, ఈ ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం వాళ్ళు అనేక రకాల హెర్బల్ కోసం మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారమ్మా. మేము మీ దాంట్లోనే చెప్పాము ధాతువృద్ధి లేహ్యం అని. ఆ ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఓన్లీ లేహ్యాలు మందులు వాడేసుకోవటం కాదమ్మా, కంపల్సరీగా వ్యాయామం అనేది చేయాలి. కాసేపు ఎండలో తిరగటం అనేది ఉండాలి. ఆ తర్వాత ప్రాణాయామం, వ్యాయామం ఈ ఫాలో అవ్వకుండా ఏదో డాక్టర్ గారి దగ్గర మందులు దొరుకుతున్నాయి కదా, ఊరికే 2000, 3000, 5000 అదే వేసుకుందాం కదా వచ్చేస్తుంది అనుకుంటే తప్పండి. దానికి తగ్గట్టుగా మీ శరీరానికి ట్రైనింగ్ ఇస్తేనే అయ్యి ఇంకా బాగా పనిచేస్తాను. ఇప్పుడు ఒక 70 ఏళ్ళు ఆయన ఉన్నాడు, ఆయన ఏయో ఈ మందులు వాడేసి 50 ఏళ్ళు అయిపోదాం అంటే అవ్వదు కదా. ఆ 50 ఏళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి, దానికి సరిపడి శరీర శ్రమ అనేది ఒక 40-45లో అయినా కనీసం మొదలు పెట్టాలమ్మా. చిన్నప్పటి నుంచి చేస్తే ఇంకా తిరుగులేదు. ఈ వ్యాయామం అనేది చేయటం వల్లే మనిషి ఆరోగ్యంగా నిలబడి ఉంటాడు. ఆ వ్యాయామంలో కూడా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే బ్యాక్ బోన్. ఆ బ్యాక్ బోన్ అనేది బెండ్ చేయటం కానీ ఫ్లెక్సిబిలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. ఆ బోన్కి ఆ పక్కన ఈ పక్కన 2 మజిల్స్ ఉంటాయి అమ్మ, ఇలాగా మధ్యలో బ్యాక్ బోన్ ఉంది. ఈ మజిల్స్ ఎప్పుడైతే వీక్ అయినాయో బాడీ వెయిట్ అంతా బోన్స్ మీద పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, బోన్స్ దగ్గరికి వచ్చి వెయిట్ అంతా దాని మీద పడితే ఆ మధ్యన ఉన్న గమ్ము అరిగిపోవడం. 30 ఏళ్ళకి అదే, 20 ఏళ్ళకి అదే, 60 ఏళ్ళకి అదే. ఎందుకు అలా జరుగుతుందంటే లేదు, ఏసీ క్లాస్ రూము, ఏసీ ఇల్లు, ఏసీ కాలేజీ, ఏసీ బస్సు, అందరికీ అని కాదమ్మా, మ్యాక్సిమమ్. ఇప్పుడు అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అందరూ ఏసీ రూమ్లోనే ఉంటారు, లేకపోతే కంప్యూటర్లు పనిచేయవు, సిస్టమ్ ముందే ఉండాలి, కూర్చొనే ఉండాలి. ఇలాగా మనం ఎప్పుడైతే బాడీలో ఎక్సర్సైజ్ లేదో, వ్యాయామం లేదో, చాలా మంది నడునొప్పి అని వస్తారమ్మా, స్టమక్ ముందరకు వచ్చేసి ఉంటుంది, పెద్ద పొట్టతోటి వస్తారు. మీకు ఏమవుతుందంటే ఎప్పుడైతే పొట్ట పెరిగి బరువు పెరిగిపోయిందో మన నాభి ఏదైతే నావెల్ పాయింట్ అంటామో అక్కడి నుంచి 3 నరాలు బాడీకి వెళ్తాయమ్మా. ఆ 3 నరాలు కొన్ని కోట్ల నరాలు అయ్యి బాడీ వెయిట్ అంతా అక్కడ ఉంది. ఎప్పుడైతే మీరు పొట్ట బయటకు వచ్చేసిందో ఆ నరాలు సాగు తీసుకుని వచ్చింది కదా, ఈ వెయిట్ ఎక్కడ పడుతుందమ్మా, బ్యాక్ బోన్ మీద పడుతుంది. అప్పుడు బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండవలసింది ఏమవుతుంది, ఇలా బెండ్ వచ్చేస్తుంది, లాగేసింది కదా. ఆ బెండ్ రావడం వల్ల ఆ డిస్క్లు అన్ఈవెన్ పొజిషన్లోకి వెళ్ళిపోతాయి, దానివల్ల బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అదే మీరు వ్యాయామం చేసి బోన్ని రోజు ఆ బ్యాక్ బోన్ పక్కనున్న మజిల్స్ని స్ట్రెంగ్థెన్ చేయగలిగితే చాలా మందికి బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. ఓకే, సో ఇప్పుడైతే మీరు ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం హెర్బల్ మెడిసిన్ ఉంది అని చెప్పారు కదా, సో అందులో ఏముంటాయి సార్, ఏంటి ఆ మెడిసిన్? అందులో చాలా రకాలు ఉంటాయమ్మా. అందులో అన్ని ప్రింట్ చేసే ఉంటుంది, ఆయుష్ పర్మిషన్ తోటి ఉంటుంది, మా లైసెన్స్ నెంబర్ ఉంటుంది, అందులో డ్రగ్ నెంబర్ ఉంటుంది. అందులో నేను ఇప్పుడు మీకు ఏదైతే బలం అని చెప్తున్నానో అశ్వగంధ, శిలాజిత్తు, దోలగొండి, శతావరి, నేలగుమ్మడి, ఇలాగ చాలా రకాలు ఉంటాయమ్మా. దగ్గర ఒక 12 రకాలు ఉంటాయి అందులో. వాటి వల్ల ఏమవుతుందంటే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, ప్లస్ చక్కగా నిద్ర పడుతుంది, బ్రహ్మాండంగా నిద్రపోతారు. నిద్ర కూడా ఇంపార్టెంట్, ఎన్ని తీసుకున్నా కరెక్ట్ గా పడుకోవాలి, ఎన్ని అవర్స్ పడుకోవాలి, ఎన్ని అవర్స్ లేవాలి, ఎంతసేపు మీ శరీరానికి రెస్ట్ కావాలో అంతసేపు మీరు చక్కగా నిద్రపోతే కనుక మీ బాడీలో రిజర్వేషన్ అనేది జరుగుతుందమ్మా, మీ శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది. ఎప్పుడైతే స్టమక్ లో ఉన్న ఆహారం అరిగిపోయి మీరు చక్కగా నిద్రపోతున్నారో మీ పొట్టలో ఉన్న బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఇమ్యూనిటీని తయారు చేసే బ్యాక్టీరియా పొట్టలోనే ఉంటుంది.
ఆ పొట్టలో ఆహారం ఎప్పుడైతే అరిగిపోయిందో, ప్రేగుల్లో ఉన్న ఆహారం అది మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి ఆ సూక్ష్మజీవులు ఇమ్యూనిటీ సెల్స్ని పుట్టిస్తాయి. ఓకే ఓకే. మనకి వాటికి అవకాశం ఇవ్వట్లా, మనం తింటానే ఉంటున్నాం. అలా కాకుండా ఎక్కువ రెస్ట్ ఇవ్వడం వల్ల ఆ ఇమ్యూనిటీ సెల్స్ పుడితే ఆ ఇమ్యూనిటీ సెల్ ఒక్కొక్క సెల్లో థౌజండ్స్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ సెల్స్ని చంపుతాయి. అప్పుడు మీకు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది మీ బాడీలోకి రాదు. మీ బాడీలో ఉన్న ఎస్టిక్ నేచర్ ఏదైతే ఉందో pH పెరిగిపోయి దాని నుంచి మీ బాడీ ఆల్కలీన్లోకి వెళ్తుంది. అంచేత ఇక్కడ వ్యాయామం చేయటం, ఆహారం మితంగా తినటం, ఎంత కావాలో అంతే తినటం అనేది ఏ జబ్బుకైనా మెయిన్ ఆచరించవలసింది అదే. సో ఇప్పుడు మీరు మెడిసిన్ చెప్పారు, యోగా చెప్పారు, లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎలా పడుకోవాలో కూడా చెప్పారు. సో దీంతో పాటు మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఇమ్యూనిటీ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటారు సార్? అదే చెప్తున్నాను, బాడీకి సంబంధం ఉండదండి. ఒకళ్ళు ఓన్లీ పాలు తాగితే సరిపోతుంది, ఇంకొకళ్ళు ఈ అయితే ఇలాంటి ధాతువృద్ధి లేహాలని మల్టీవిటమిన్స్, మల్టీ న్యూట్రియంట్స్ అనేక రకాలు వచ్చేసినాయి అమ్మ మార్కెట్లో. అలాగే పొట్టలో వాపులు ఉంటేనేమో పసుపు కుర్కుమిన్ తినాలని, మజిల్ పెరగాలంటే అది తినాలని, ఇది తినాలని, ఇలాగ అనేక రకాల మందులు మనకి బజార్లోకి వచ్చేసినాయి అమ్మ. కానీ ప్రతిదీ కూడా ఇది అందరికీ పనిచేస్తుందని ఇక్కడ చెప్పలేము. మీ బాడీ శరీర తత్వాన్ని అర్థం చేసుకుని, నేను అదే చెప్తున్నానమ్మా, వేడి శరీరమా, పైచి శరీరమా, కఫ శరీరమా, ఈ మూడు అర్థం చేసుకుని అవతల వాళ్ళు ఏదో తింటున్నారు, సపోజ్ సోయా ఎక్కువ తింటున్నారమ్మా వెయిట్ పెంచడం కోసం, ఆ సోయాలో కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. ఇప్పుడు సోయా ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుంది, మీకు ఆల్రెడీ ఇండైజెషన్ ఉంది, మీరు హై ప్రోటీన్ తినేసారు, అందరికీ పడదు ఒకలాగా. అప్పుడు పొట్టలో అల్సర్స్ రావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు. టైఫాయిడ్, ఎప్పుడైతే పొట్టలో అల్సర్ వచ్చిందో టైఫాయిడ్లో కన్వర్ట్ అవ్వచ్చు, అది అనేక రకాల ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టచ్చు. అక్కడ ఏమవుతుంది, ఈ మీరు పడని పదార్థం తినటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, అల్సర్స్, ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ కోసం చూస్తే 10 ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాం. కిడ్నీలు మ్యాక్సిమం ఎఫెక్ట్ అవుతాయమ్మా. ప్రోటీన్ తినేద్దాం, హై ప్రోటీన్ తింటే చాలా మంచిది అని మూర్ఖంగా అది కంటిన్యూగా హై ప్రోటీన్ తిన్నారనుకోండి, మీ కిడ్నీ డెఫినెట్గా ఇబ్బంది పడదు. అంచేత మనకి ఏది పడుతుంది, ఆ తిన్న ఆహారానికి సరిపడి వర్కౌట్ ఉండాలమ్మా కంపల్సరీగా. ఒక యోగాను, ప్రాణాయామం, ఒక జాగింగ్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే 25 ఏళ్ళ పిల్లలు వస్తూ ఉంటారు, మా కేషీట్లో కింద కంపల్సరీగా ఫిజికల్ వర్క్ ఏం చేస్తున్నారు అనేది ఉంటుంది, వాకింగ్ చేస్తున్నాం అంటారు. నేను పక్కన అవుతాను, ఏమో ముసలోడు అయిపోయి వాకింగ్ చేయడానికి, నీ వయసులో జాగింగ్ చేయాలయ్యా, వాకింగ్ చేయటం కాదు. వాకింగ్ అబౌవ్ 50 వాళ్ళు చేయాలి. ఈ వయసులో మీరు స్కిప్పింగో, జాగింగో, లేకపోతే షటిల్ లాంటి సింగిల్స్ ఆడటమో ఇలాంటివి చేయాలి తప్ప వాకింగ్ చేస్తాం. 25 ఏళ్ళ పిల్లలు వాకింగ్ చేస్తే ఏముంటుందమ్మా వాళ్ళ బాడీ మీద, ఏమీ ఎఫెక్ట్ ఉండదు. వాళ్ళు ఆల్రెడీ హెల్తీగా ఉన్నారు, వాకింగ్ చేసినంత మాత్రం అలసిపోరు వాళ్ళు, వాళ్ళకి ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ అవ్వదు, అది కొంచెం వల్లు అలిచేలాగా చేయాలి. అది కూడా బాడీలో క్యాలరీస్ వేస్ట్ అవ్వకుండా రికవరీ అయ్యేలాగా ఉండాలి. అలా ఎప్పుడు జరుగుతుంది అంటే యోగాలో జరుగుతుంది. అందుకనే ఇండియన్ యోగాకి వాళ్ళ ప్రపంచం అంతా గుర్తించడం, యోగాకి అంత వాల్యూ ఇవ్వటం జరిగింది. యోగాలో ఏమవుతుందంటే క్యాలరీస్ బర్న్ అవ్వకుండా ఉన్న క్యాలరీస్నే శక్తినిస్తుంది. మోడర్న్ ఎక్సర్సైజ్లో క్యాలరీస్ బర్న్ చేసి కొత్త క్యాలరీస్ పడతాయి. ఇక్కడ ఏమైందమ్మా, ఈ ప్రాసెస్ అనేది స్పీడ్ అయిపోతే ముసలితనం తొందరగా వచ్చేస్తుంది, సింపుల్ అంతే అక్కడ. అది గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నార్మల్గానే మనకి ఈ హెర్బల్ ట్రీట్మెంట్ అంటేనే చాలా మంచిది, హెర్బల్ మెడిసిన్ అంటే ఇంకా చాలా మంచిది. సో దాంతో పాటు మీరు యోగా ఆ అస్త్రాన్ని యాడ్ చేశారు దీనికి, ఈ రెండింటిని మిక్స్ చేస్తేనే ఇంకా ఒక గొప్ప రిజల్ట్ అయితే వస్తుందని అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లంకైనా మీరు సొల్యూషన్ ఇస్తున్నారు. సో మీ టైంని మా కోసం స్పెండ్ చేసి ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. సో ఇదన్నమాట. సో చూసారు కదా, ఇమ్యూనిటీ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేయకూడదు, బాధపడకూడదు అనుకుంటే తప్పకుండా మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో దానికి మీరు ఎలాంటి మెడిసిన్, ఎలా నా ఫ్రెండ్ యూస్ చేస్తున్నారు కదా, సో తనకి నా మెడిసిన్ యూస్ చేస్తే నేను కూడా అలాగే యూస్ చేస్తే బెటర్ అనుకుంటారేమో, కానీ అది తప్పండి. వాళ్ళ బాడీ వేరే ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి, మీకు వేరే ఉంటుంది. సో తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టు మెడిసిన్ తీసుకోవడం మంచిదన్నమాట. సో మీలో కూడా ఇమ్యూనిటీ పెంచుకోవాలి అనుకుంటే సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.